హాయ్ అండి. ఈరోజు పిల్లలు ఏదైనా అడిగితే క్విక్ అండ్ ఈజీగా ఏదైనా వాళ్ళకు నచ్చే విధంగా అంటే ఇంట్రెస్ట్‌గా ఉండాలి, హెల్తీగా ఉండాలి గదా! అలా ఉండేలా ఒక కప్ కేక్ లాంటి ఒక స్వీట్ ఐటెమ్ చూపిస్తున్నాను. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దామా? చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. నేను ఇక్కడ హాఫ్ కప్ కొలతతో తీసుకున్నాను. మీరు కావాలంటే 1 కప్ తీసుకోండి. మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి గోధుమ పిండి, కొబ్బరి పొడి లేదా కొబ్బరి తురుము, బెల్లం పొడి ఈ 3 అన్నీ హాఫ్ కప్పు చొప్పున తీసుకోండి. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం అంటే పించ్ ఆఫ్ సాల్ట్ టేస్ట్ కోసం వేయండి. ఇందులోనే 1/4 కప్పు అంటే కాల్ భాగం బియ్యం పిండి వేయండి. వీటన్నింటినీ మిక్సీకి పట్టడానికి ఒక కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. మిక్సీకి పట్టేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకోండి. మిక్సీకి పట్టుకున్న తర్వాత టెక్స్చర్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. మరీ పల్చగా మరీ మందంగా కాకుండా నాకు కావలసిన సైజులో పెద్ద కప్పు ఒకటైనా లేదా చిన్న కప్స్లోనైనా ఆయిల్ లేదా బటర్ రాసుకొని ఈ విధంగా పేస్ట్ను కప్పుకు హాఫ్ వచ్చే విధంగా వేసుకోవాలి. వీటిపైన మనకు కావలసిన నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. తినేటప్పుడు క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. వీటిని ఓవెన్ లేదా స్టీమర్ లేదా ఏది లేకపోతే ఈ విధంగా గిన్నె పెట్టి వాటర్ పోసి ఉడికించుకోవచ్చు. ఉడికించడానికి దాదాపుగా 13 నుంచి 15 నిమిషాల వరకు సమయం పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. కిందో లేదో చెక్ చేసుకోవడానికి టూత్ పిక్ లేదా ఫోర్క్ పెట్టి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి.